ఈ దినములకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగమును నేను కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి బెత్లెహేము అనేటువంటి గ్రామమును గూర్చి, అనగా యేసు ప్రభువారు పుట్టినటువంటి ఆ ఊరిని గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం కదా. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మించాడు. అసలు బెత్లెహేములో ఎందుకు జన్మించాలి కదా? బెత్లెహేము కంటే కూడా చాలా దీవించబడినటువంటి ప్లేసులు చాలా ఉన్నాయి. మరి దేవుడు ఎందుకు బెత్లెహేములోనే ఎందుకు ప్రభు జన్మించాడు? ఈ బెత్లెహేములోనే ఎందుకు దేవుడు జన్మించాల్సి వచ్చింది అంటే కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాలో ఇక్కడ ఒక ప్రవచనం అనే దాన్ని ప్రవచించటము మనం చూస్తూ ఉంటున్నాం. ఇది యేసుక్రీస్తు జన్మించక ముందు సుమారుగా 750 సంవత్సరాల క్రితమే మీకా అనేటువంటి ప్రవక్త యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మిస్తారు అనే విషయాన్ని 750 సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును గూర్చి ఎక్కడ జన్మిస్తారో ఆయన చెప్పటం అనేది జరిగింది. ఆ రోజులలో రాజైనటువంటి హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట దేవుడే మానవుడిగా జన్మించటానికి బెత్లెహేమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎందుకు బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తు జన్మించక మునుపు 750 సంవత్సరాల క్రితమే మీకా అనేటువంటి ఒక ప్రవక్త దేవుని ఆత్మచేత మరి క్రీస్తును గురించి బెత్లెహేములో జన్మిస్తాడని ఆయన ప్రవచించాడు. కనుక ఈ ప్రవచనాల నెరవేర్పుగా యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించాడు. ఆయన మాటలు ఎంత ఖచ్చితమైనవి అంటే ఆ కాలములో 2 బెత్లెహేములు ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. ఎన్ని బెత్లెహేములు? 2 బెత్లెహేములు ఉన్నాయి. పెద్ద పులిపాకలు 2 ఉన్నాయి, గుడివాడలు ఉన్నాయి కదా, అలాగనే గన్నవరాలు ఉన్నాయి, ఇలా పేర్లు చాలా ఉన్నాయి, కొండూరులు ఉన్నాయి, ఇంకా ముదునూరులు ఉన్నాయి, 2 చాలా ఉన్నాయి. సరే, ఇక్కడ కూడా 2 బెత్లెహేములు ఉన్నాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిది బెత్లెహేము ఉత్తర భాగములో గలిలీలో నజరేతుకు 7 మైళ్ళ దూరములో ఉంది. రెండవది దక్షిణ భాగములో యోదయలో యెరూషలేమునకు 5 మైళ్ళ దూరములో యేసు ప్రభు జన్మించిన బెత్లెహేము ఉంది. పూర్వము దాని పేరు ఎఫ్రాతాగా పిలువబడింది. పూర్వము ఆ బెత్లెహేం పేరు ఏమిటనమాట? ఎఫ్రాతాగా పిలువబడింది. ఎఫ్రాతాగా పిలువబడే బెత్లెహేములోనే యేసు ప్రభు జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఎఫ్రాతా అనగా పలకరింపు. ఎఫ్రాతా అనగా పలకరింపు లేక పిలువబడుట. బెత్లెహేము చిన్న గ్రామం అయినప్పటికీ అనేకమైనటువంటి చారిత్రక సంఘటనలు
సంఘటనలకు అది కేంద్ర బిందువుగా ఉంది, కేంద్ర స్థానముగా ఉంది. బెత్లెహేము చరిత్రను పరిశీలిస్తే అనేక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనకు బైబిల్ గ్రంథముల నుంచి బయలుపరచబడుతూ వస్తాయి. మొదటిది, బెత్లెహేము దుఃఖస్థలము. బెత్లెహేము దుఃఖస్థలము. బెత్లెహేమును గురించి బైబిల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రస్తావించబడినది. మొట్టమొదటిసారిగా బెత్లెహేమును గురించి ఎక్కడ ప్రస్తావించబడిందంటే, యాకోబు అతని యొక్క కుటుంబము కానానుకు తిరిగి వెళుతున్నప్పుడు తన భార్య అయినటువంటి రాహేలు మరణించింది. చనిపోతూ ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది. అతని పేరు బెనోని అని పేరు పెట్టింది. బెనోని అని పేరు పెట్టింది. బెనోని అనగా దుఃఖపుత్రుడు. బెనోని అంటే దుఃఖపుత్రుడు అని అర్థం అన్నమాట. అయితే యాకోబు ఆ కుమారుని యొక్క పేరును బెన్యామీనుగా మార్చేశాడు. ఇది బెత్లెహేములో మొదటగా మరణము, దుఃఖము కనబడుతుంది కదా. యాకోబు తన భార్య పిల్లలతో, తన కుటుంబంతో, దేవుడిచ్చిన ఐశ్వర్యంతో తిరిగి వస్తున్నప్పుడు జరుగుతున్న సంఘటన ఇది. అప్పుడు తన భార్య ఏమైపోయిందనమాట, చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఒక బిడ్డను ఇచ్చింది. ఆ చనిపోతూ ఆ బిడ్డకు ఆమె పేరు పెట్టిందంట. ఏం పేరు అనమాట? బెనోని అని పేరు పెట్టుకుంది. అంటే ఏంటనమాట? దుఃఖపుత్రుడు. బెనోని అంటే దుఃఖపుత్రుడు. ఆ తర్వాత బెన్యామీనుగా మార్చబడ్డాడు. మన జీవితంలో కూడా మరణము, దుఃఖము అనేటువంటి కనబడుతుంది. ఈ మరణాన్ని, దుఃఖాన్ని తీసివేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించాడు. నీ జీవితంలో కూడా కనిపిస్తాయి. ఏమంటే అందరి జీవితాల్లో కనిపిస్తాయా లేదా? మరణాలు, దుఃఖాలు, వేదనలు, కలవరాలు, అనేక పరిస్థితులు వస్తాయా లేదా? మనకి కాదు, వస్తాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడని, నేను ఎందుకు జన్మించాను అంటే, మరణచాలులో ఉన్న వారికి, వేదన నొందుతున్న వారికి అంటాడు కదా యెషయా గ్రంథంలో. ఈరోజు నేను ఏ బాధలు ఉన్నావో, ఏ కష్టములు ఉన్నావో, ఏ పరిస్థితులు ఉన్నావో, దాని నుండి నన్ను రక్షించటానికే గొప్ప రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాను. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు, రారె గొల్ల భోయులారా. తక్షణమున పోయి మనని రీక్షణ ఫలముందుదాము. రక్షకును నించినాడట, మన కొరకు పరమ రక్షకును దయించినాడట. హల్లెలూయా, హల్లెలూయా. పప్పులు చేసి చేతులు నొప్పులు వచ్చున్నట్టు చేతులు ఎత్తలేకపోతున్నామండి. ఇల్లు కడిగి ఎక్కడి నుంచి, కట్టల దగ్గర నుంచి బట్టలు, అసలు యేసయ్య పుట్టం ఎంత మంచిదో. ఇల్లు శుభ్రమైనవి, బట్టలు శుభ్రమైనవి, ఒళ్ళు శుభ్రమైంది. అసలు ఏం బట్టలండి బాబు, దగదగ. యేసు ప్రభు రోజు పుడితే రోజు పట్టు చీరే, రోజు మంచి భోజనాలే. హల్లెలూయా. చింతలేదిక యేసు పుట్టెను, వింతగను చెంత చేరను రండి సార్వజనాంగమా. సంతసముందుమా చెంత చేరను రండి సార్వజనాంగమా. సంతసముందుమా. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు చెప్పే మాట ఏమిటంటే,
ఎవరైతే దుఃఖములో వేదనలో ఉన్నారో, బాధలో ఉన్నవారో అక్కడే దేవుడు జన్మిస్తాడు. అక్కడ నీ దుఃఖాన్ని, నీ బాధను, నీ కలవరాన్ని, నీ చీకటిని, నీ వేదనను తొలగించటానికి ఎవ్వరూ నీ వైపు కన్నెత్తట్లేదు, ఎవ్వరు నీ వైపు చూడట్లేదు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! ప్రభువు నిన్ను చూస్తున్నాడు. అందుకే నీలో ఉదయించటానికి వచ్చాడు, నిన్ను రక్షించటానికి. దుఃఖములోనికి వచ్చాడు, మరణములోనికి వచ్చాడు, వేదనలోనికి వచ్చాడు, సమస్యల వలయములోనికి వచ్చాడు. నిన్ను చూసి ఏడుస్తున్నారే వారి మధ్యకే వచ్చాడు నిన్ను కాపాడటానికి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయమును ఇవ్వటానికి. క్రిస్మస్ అంటే ఏంటనమాట? దుఃఖమును, వేదనను, బాధను కొట్టివేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అంటే ఏంటనమాట? దుఃఖము, వేదన, బాధ. ఇది యాకోబులోకి వచ్చింది. దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. మరలా యాకోబు ఏమైపోయాడు? ఇశ్రాయేలుగా మారి దేవునికి మహిమ తీసుకొస్తున్నాడు. ఈరోజు నువ్వు మార్చబడాలి. కొన్ని శ్రమలు నీ భక్తిని మార్చాలి, నీ విశ్వాసాన్ని మార్చాలి. కొన్ని శోధనలు నిన్ను దేవుని రూపాంతరంలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క అడుగుజాడల్లోనికి, దేవునికి లోబడేటువంటి వ్యక్తిగా కొన్ని సమస్యలు నిన్ను మారుస్తాయి. అవి సమస్యలు కాదు, నిన్ను ఆశీర్వాదకర వ్యక్తిగా నిన్ను రూపుదిద్దటానికి ఆ సమస్యలు వస్తాయి. హల్లెలూయా! హల్లెలూయా! రెండవది ఆశీర్వాదకరమైన స్థలము. బెత్లెహేము ఇప్పుడు ఏది? ఆశీర్వాదకరమైన స్థలము. రూతు మోయాబు దేశానికి చెందినటువంటి స్త్రీ. బెత్లెహేములకు చెందినటువంటి నయోమి ఎలీమేలకు వారిద్దరు కుమారులతో కరువు సమయంలో ఆమె బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ మోయాబు స్త్రీలను చూసింది. మోయాబు స్త్రీలను ఇచ్చి తన ఇద్దరు కుమారులకు వివాహము చేసింది. వారిలో ఒక కోడలే రూతు. కనుక కొంతకాలానికి ఎలీమెలకు ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. నయోమి బెత్లెహేమును విడిచి తిరిగి రావటానికి తీర్మానించుకుని బయలుదేరినప్పుడు రూతు కూడా తన అత్త వెంబడి బెత్లెహేమునకు వచ్చింది కదా. ఆ తర్వాత బెత్లెహేముకు వచ్చినప్పుడు రూతు ఎలా ఉంది? రిక్తురాలుగా ఉంది, విధవరాలుగా ఉంది, ఏమీ లేనటువంటి దీనురాలుగా ఉంది. ఎక్కడి నుండి వచ్చేటప్పుడు? మోయాబు నుండి. ఎక్కడికి వస్తుంది? బెత్లెహేములోనికి. జాగ్రత్తగా వినండి, బెత్లెహేములోకి ఆశీర్వాదంతో రాలా. బెత్లెహేములోనికి ఏమీ లేకుండా వచ్చింది, దీనురాలుగా వచ్చింది, విధవరాలుగా వచ్చింది. అక్కడ ఆకలి దప్పికలతో అక్కడికి వచ్చింది, నిరాధారురాలుగా అక్కడికి వచ్చేసింది. అయితే అక్కడ బోయాజు అనేటువంటి వ్యక్తికి వివాహము చేసుకుంటుంది. వారి సంతానముల నుండే దావీదు వస్తాడు. దావీదు గోత్రముల నుండి యేసుప్రభు వారు జన్మించాడు. కనుక రూతును యేసుక్రీస్తు వారి యొక్క వంశవాళి వృక్షానికి మూలముగా చేసి ఈ బెత్లెహేము అనేటువంటిది ఒక ఆశీర్వాదకరమైన స్థలముగా మార్చివేయబడింది. 3 బారిన నీ జీవితాలను బెత్లెహేములకు వస్తే ఆశీర్వాదమే. 3 బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. 3 బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. కనుక ఏమీ లేని స్థితిలో ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. ఇప్పుడు బెత్లెహేములో ఆమె ఒక రాజు వంశానికి ఆమె మూలస్తంభం అయిపోయింది. మారాను దేవుడు మధురముగా మార్చివేస్తున్నాడు. బెత్లెహేము ఆశీర్వాదకరమైనది. అందుకే దేవుడు ఆ స్థలాన్ని ఆస్వాదించడానికి దేవుడు అక్కడికి వచ్చాడు, అక్కడ పుట్టాడు. ఈరోజు అనేకమైన స్థితిని పోగొట్టుకుని మూడు బారిన పరిస్థితుల్లో ఎవరు లేనటువంటి అనాదిగా త్రోసివేయబడినటువంటి వారుగా ఎటు వెళ్ళాలో తినేటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే దేవుడు నిన్ను రక్షించటానికి ఆయన బెత్లెహేములోనికి వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు బెత్లెహేము అనుభూతులు ఉన్నట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. అందుకే నీ కొరకు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇది రెండవ అనుభూతి. ఇక మూడవది నేను మీకు చెప్తాను. మూడవది ఏంటంటే అభిషేకము పొందుకునే స్థలం ఇది. ఈ బెత్లెహేము అభిషేకమును పొందుకునేటువంటి స్థలం అని నేను మీకు తెలియజేస్తున్నాను. బెత్లెహేము దావీదు పుట్టినటువంటి స్థలము. రాజు అయినటువంటి సౌలు దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించినప్పుడు మరొక రాజుని రాజుగా నియమించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. గొర్రెల కాపరిటువంటి దావీదును రాజుగా అభిషేకిస్తాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని అభిషేకిస్తాడు. గొర్రెల కాపరిని రాజుగా చేసింది బెత్లెహేమే. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నిన్ను అభిషేకించటానికి దేవుడు పుట్టాడు. నీ జీవితమును దేవుడు అభిషేకించటానికి దేవుడు పుట్టాడు. ఆయన అభిషేకం ఉంటేనే మనం ఎక్కలేని ఎత్తైన స్థలములోనికి ఈరోజు నిన్ను ఆస్వాదించటానికే నిన్ను దేవుడు అభిషేకిస్తున్నాడు. అందుకు దేవుడు బెత్లెహేములో ఆయన పుట్టాడు. ఒక గొర్రెల కాపరి కదా, ఒక గొర్రెల కాపరి ఏమయ్యాడు ఇప్పుడు? దైవజనుడు ప్రవక్త ఆయన్ని అభిషేకించిన తర్వాత ఆయన గొప్ప రాజుగా దీవించబడ్డాడు. ఈరోజు నీవు అభిషేకించబడాలి దేవుని మాటల ద్వారా. దేవుని సన్నిధిలో నువ్వు అభిషేకించబడితే దేవుని ఆశీర్వాదం అనేది నీ మీదకి, నీ తల మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి, నీ కలిగిన అన్నిటి మీదకి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దైవ సన్నిధిలో ఏముంది? దైవ అభిషేకం ఉంది. దైవ అభిషేకం ఉంది. నీకు తెలియదు నీ స్థితి. నేను గొర్రెల కాపరనే, నాకంటే ముందు అనేక మంది ఆశీర్వదించబడిన వారు ఉన్నారే, నా స్థితి ఏంటి ఇలా దరిద్రంగా ఉంది, నేను ఎందుకు ఇలాగ ఏ రోజుకి ఆ రోజు నేను పనికి వెళ్ళి తినాల్సి వస్తుంది, నేను ఒక్క పూట కూడా నేను ఇంట్లో కూర్చోవటానికి వీలైనటువంటి పరిస్థితి ఏంటి, అనేక మంది ఏమో సుఖంగా నెమ్మదిగా ఉంటుంటే నా తలరైతే ఏంటి, నా పరిస్థితులు ఏంటి అనుకుంటున్నావేమో. దావీదు యొక్క స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని కూడా మారుస్తాడు. నీవు బెత్లెహేములో ఉంటే, దేవుడు అభిషేకించేటువంటి స్థలములో ఆయన దీవించేంత వరకు నమ్మకముగా యథార్థముగా నీవు ఉండగలిగితే దేవుడు దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు? ఒకటి, చెప్పునోడికి తెలవదు అయ్యగారు అన్నాడు చూస్తున్నారు. చెప్పునోడికి తెలియాలి, మేమేదో పండగ పూట వచ్చాము. హల్లెలూయా. మొదటి మాట ఏమిటన్నమాట? బెత్లెహేం అంటే ఏంటన్నమాట? కన్నీరు, దుఃఖము, వేదన, దాన్ని తొలగించడానికి ప్రభువు వచ్చాడు. రెండవది ఆశీర్వాదకరమైన స్థలము, రూతుకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మూడవది అభిషేకించబడిన స్థలము, ఇది దావీదుకి దేవుడు అభిషేకించి రాజుగా దేవుడు ఆయనని ఆస్వాదించినటువంటి. సమస్యలు ఏమున్నా దేవుడు తీసేస్తాడు, నీకు దేవుడు అభిషేకం ఇస్తాడు. నువ్వు ధైర్యంగా ఉంటే నీ సమస్యలు తీసివేస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ప్రభుత్వనే ఉండాలి. ఎవరో దీవించబడ్డాడు కదా, నాకు దీవులు లేవని సలగొద్దు. ఎవరి వైపు చూసి విషం చూపు నిలబొద్దు. దేవుడు నిన్ను దీవించేంత వరకు విరిగి నలిగిన మనసుతో ప్రభు పాదాల దగ్గర ఉన్నట్లయితే దీనులను దేవుడు పైకి,
దీనులకు అందాయనే భక్తిహీనుల కూల్చును. దీనులకు అందాయనే భక్తిహీనుల కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో, సితారాతో దేవుని స్తుతులతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. అయ్యో, మళ్ళీ ఒకసారి చెప్పండి. అది ఎక్కడ పోతాయండి మీ చేతులు? యేసయ్యను స్తుతించు గట్టిగా. హల్లెలూయా. మంచిది. కనుక మన జీవితాల్లో బెత్లెహేము అనేది మనలను అభిషేకించడానికి ప్రభు పుట్టిన స్థలము. ఇక్కడ దేవుడు నిన్ను అభిషేకించడానికి దేవుడు ఇక్కడ నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మనము నాలుగోదిగా చూసినట్లయితే నూతన పరుచు స్థలము. నాలుగోది ఏ స్థలం ఇది? నూతన పరిచే స్థలము. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యుద్ధము జరుగుతూ తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దావీదు బెత్లెహేమును గవిన దగ్గరనున్న బావి నీళ్లు తాగి ఆయన సేద తీరాలని ఆయన ఆశపడతాడు. భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో ఆయన ఏమైపోయాడంటే ఆ యుద్ధమును జరుగుతున్నటువంటి తీవ్రతకు ఆయన ఒత్తిడికి లోనై ఆయన అలసిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన దావీదు ఏం చేస్తున్నాడంటే బెత్లెహేము గవిన దగ్గర ఉన్నటువంటి బావి నీళ్లు త్రాగి సేద తీరాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించడానికి కారణం ఏంటంటే మన ఆత్మీయమైనటువంటి దాహాన్ని ఆయన తీర్చి నిన్ను నూతనపరచాలి. హల్లెలూయా. అనేకమైన యుద్ధాలతో, బాధలతో, కష్టాలతో అలసిపోయేవేమో దేవుడు నిన్ను సేద తీర్చడానికి, పచ్చిగా బయలులోనికి తీసుకువెళ్ళటానికి, శాంతికరమైన జలములు ఇచ్చి నిన్ను, నీ ప్రాణమును దేవుడు సేద తీర్చడానికి ప్రభు అంటున్నాడు నేను అందుకొరకునైనా నేను ఇక్కడికి జన్మించాను. మకమకలాడుతున్న జనపనారు ఒత్తిన కానీ నలిగిన రెల్లుని మకమకలాడుతున్నటువంటి జనపనారు ఒత్తిని దేవుడించాడట. ఆర్పడు ఎరువడు దేవుడు నిన్ను బ్రతికించటానికి, నిన్ను బలపరచటానికి, నేను అనేకులకు వెలుగునివ్వటానికి దేవుడు నిన్ను వెలిగించాడు. నిన్ను చీకటిలో నుండి వెలుగులోకి ఎందుకు తీసుకొచ్చేసి అనేక కుటుంబాలకి నువ్వు వెలుగునివ్వాలి. నువ్వే వెలుగు. నేను లోకమునకు వెలుగును కనుక మీరు లోకమునకు. అంతే, మనం కూడా వెలుగే. అంటే మనం కూడా చిన్న ఏసైలువి, చిన్న స్టార్లువి. నీకు తెలుసా నువ్వు సూపర్ స్టార్వే. నీ బ్యానర్ కడతలేదు, బాధపడతలేవేమో. మనకి అవసరం, ఎవరు బ్యానర్లు అవసరం. నువ్వు స్టార్గా వెలుగుతూ ఉంటే అనేక మంది నీ వాక్యానికి, నీ ప్రార్థనకు, నీ భక్తికి అనేక మంది ఏమవుతారు? దేవుని దగ్గరికి. నువ్వే స్టార్వేక. దేవుని యొద్దకు అనేకులు నడిపించేటువంటి గొప్ప బిడ్డ అనమాట. అందుకంటాడు, ఎక్కడ దానియేలు గ్రంథములో అంటాడు కదా, ఏమంటాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతిని పోలిన వారే నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. అనేకులను ఎవరు తిప్పుతూ ఉంటారు? వారు నిరంతరము ప్రకాశిస్తున్న స్టార్లే. మనందరం ఏ స్టార్లు? రెబల్ స్టార్, సూపర్ స్టార్, పవన్ స్టార్. హల్లెలూయా. మనందరం స్టార్లువేనండి. మనం యేసయ్య స్టార్లువి. మీరు పవన్ స్టార్ అన్నారు, మనం యేసయ్య స్టార్లువి. ఓకే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బెత్లెహేము అనేటువంటిది మన జీవితాలను సేదతీర్చేటువంటి గొప్ప స్థలం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ బెత్లెహేము రక్షకుని అనుగ్రహించిన స్థలము. ఈ బెత్లెహేము ఎవరినిచ్చింది?
లోకానికి రక్షకుణ్ణి. అంటే ఈ ప్లేస్ ఎలాంటిదంటే సాల్వేషన్, రక్షణ. మానవునికి ఒక గొప్ప రక్షణ ఇచ్చినటువంటి పట్టణం ఉంది. అందుకంటాడు, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బెత్లెహేముకు మరొక పేరు దావీదు పట్టణం. కారణం, అది దావీదు పుట్టినటువంటి స్థలము. పాపము నుండి, నరకము నుండి రక్షించేవాడే, అందరికీ కావలసిన వాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక దుష్టుల ఆలోచనలో, పాపుల మార్గములో, అపహాసకులు కూర్చునే స్థలంలో అతనికి జీవితం ఉండగా, దేవుడు పుట్టి ఆయనను ఏం చేశాడు? దేవుని బిడ్డగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఆయనను రాజుగా దేవుడు అభిషేకించాను. గొప్ప ఆశీర్వాదకరమైన స్థలం అది. అందుకే నీ స్థితిని మార్చడానికి ప్రభువు వచ్చాడు అక్కడికి. నీ బ్రతుకులలో దేవుడు ఒక రక్షణను అనుగ్రహించాలి. పాపములో, శాపములు ఉన్నావు. పాపములో, శాపములు ఉన్నంత కాలం మన జీవితాలు కరువు కాటకాలతోనే అనేకులు మన ఎదుట అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా మన అభివృద్ధి లేనటువంటి వారుగా, నిరాశ నిస్పృహలోని మన జీవితాలు అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఎప్పుడైతే దేవుని బిడ్డగా దావీదు మార్చబడ్డాడో, అమాంతముగా తన ముందు ఉన్నటువంటి ఆశీర్వదించబడిన వారి కంటే ఈయన దూకి వారికి అందనంత ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించుము నన్ను పరిశుద్ధ చక్కని నీ మోమును చూడా, చక్కని నీ మోమును చూడ, నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేను దేవా, నాకొకసారి కనిపించరా. ప్రభు మొర వినవా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, అమాంతంగా దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తాడో తెలుసా అండి? నీతో సమానమైన వారు ఎవ్వరూ లేనటువంటి స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నాతో అంటకట్టుబడి ఉంటే మీరు బహుగా. ప్రభు పిల్లలు దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను ఫలింపు చేయటానికి, నీ జీవితాన్ని అభివృద్ధిపరచడానికి, నీ కుటుంబానికి కావలసిన సంతాన అభివృద్ధిని దేవుడు ఇవ్వటానికే దేవుడు మనం పిలుస్తున్నాడు. అందుకే ఆయన పరలోకములను భూలోకానికి దిగి వచ్చినటువంటి ఆశీర్వాదమునకు కర్త కదా మన ప్రభు. ఎవరన్నమాట? ఆశీర్వాదమునకు గొప్ప కర్త అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నరకము నుండి తప్పిస్తాడు, పాపము నుండి తప్పిస్తాడు. మన జీవితమునకు నిత్యము ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభువులు పొందుకున్నట్లుగా చేయటానికి ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు, గొప్ప రక్షణ ఇవ్వటానికి. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే, స్వల్ప గ్రామమైనప్పటికీ దేవుడంట నిన్ను ఎన్నుకోబడినటువంటి స్థలము. బెత్లెహేము ఏదంటమాట? స్వల్ప గ్రామమైనప్పటికీ కూడా దేవుడు దానిని ఎన్నుకున్నటువంటి గొప్ప స్థలముగా మనకు కనిపిస్తుంటుంది. అంటే యూదాలో వేల కొలది గ్రామాలు ఉన్నప్పటికీ కూడా స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేముని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగనే వేల కొలది అర్హత కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా స్వల్పమైనటువంటి వారిని దేవుడు ఎన్నిక కానిటువంటి వారు అయినప్పటికీ కూడా మనల్ని దేవుడు ఎన్నిక ఎన్నుకున్నాడు. కాబట్టి నిరాశ చెందకుండా ప్రతి విషయంలో దేవునికి ఉపయోగపడేవారుగా మనం ఉందాం. నిరాశ చెందవద్దు. పరిస్థితులను చూసి నిరాశ చెందవద్దు. నాకంటే ముందు డెవలప్ అయిపోయి ఉండొచ్చు, మనకంటే ముందు డెవలప్ అయి ఉండొచ్చు. మన ప్రక్కనే ఉంటుంది పెదపులుపాక గ్రామం. నేను వెళ్ళినప్పుడు అక్కడ సెంటు స్థలము 10,000 కూడా ఎవరు కొనేవాళ్ళే. ఇవాళ అదే స్థలం ఇక్కడ 10 లక్షల పైన ఉంది. అక్కడ ఇప్పుడు ఎంతమంది వచ్చారో. ఒకప్పుడు అక్కడ ఏమీ కనిపించేది కాదు. ఇప్పుడు ఎన్ని షాపులు వచ్చేసాయో, ఎన్ని బిల్డింగులు వస్తున్నాయో. నది లోపల కూడా ఒక పెద్ద ఊరులాగా ఉందండి, పెద్ద ఊరులాగా ఉంది.
ఆ నది లోపల కూడా మూడు మూడు స్టేర్లు బిల్డింగులు ఉన్నాయి, కట్టలో లోపలండి. అసలు పెద్ద పూలిపాక మారిపోయింది, రూపురేఖలే మారిపోయినాయి. ఇప్పుడు కొందామన్నా మన స్థాయి సరిపోదు, ఇప్పుడు లేదండి. స్వల్ప గ్రామమైన నీవేమి దిగులు పడవద్దు. ఒకరోజు అందరికంటే ఎత్తైన స్థాయిలోనికి దేవునిని హెచ్చించబోతున్నాడు. దేవునిని హెచ్చించబోతున్నాడు. ఈ గ్రామాలు అన్నిటిని కూడా విజయవాడ గ్రేటర్గా కలిపేసుకోబోతుంది. రేపొద్దుండే నీవు కూడా విజయవాడలో ఒక గ్రేటర్గా నీవు కూడా చెప్పుకునేటువంటి రోజు గర్వంగా ఒకరోజు రాబోతుంది. విజయవాడలో ఉన్నవాళ్ళే కాదు, నీకు కూడా దేవుడు అర్హతను దేవుడు ఒక కాలంలో ఇవ్వబోతున్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అది స్వల్ప గ్రామమే, చాలా గ్రామాలు ఉన్నాయి, కానీ దేవుడు వాటన్నిటికంటే కూడా ఈ గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అది వెలివేయబడిన గ్రామంగా, నిషేధించబడిన గ్రామంగా ఉంచబడింది. ఇప్పుడు అది అందరికీ ఆశీర్వాదమైన గ్రామంగా తిరిగి వచ్చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ బాధలు ఉన్నాయి, అక్కడ కష్టాలు ఉన్నాయి, కరువులు ఉన్నాయని వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు. ఎవరైతే ఈ మందిరముని స్థలాన్ని విడిచి వెళుతున్నారో మళ్ళా తిరిగి వారు వచ్చి ఇక్కడ బాగుపడాలి. దేవుడు ఆ విధమైన ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుడు ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవుడు పుట్టాడు, అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. చెదరిపోయిన ఇశ్రాయేలునందరినీ కూడా సమకూర్చడానికి, పడిపోయినటువంటి దావీదు యొక్క గుడారమును దేవుడు నిలబెట్టడానికి ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు. నువ్వు ఎక్కడెక్కడ పడిపోయావో, ఎక్కడెక్కడ చెదిరిపోయావో దేవుడు కట్టడానికి ప్రభు వచ్చాడు. నీకు శాంతిని ఇవ్వటానికి వచ్చాడు, నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి వచ్చాడు. నేను ఉన్నాను, నీకు పర్వాలేదు అని నీకు వెనుదన్ని నేను నడిపించడానికి ప్రభు వచ్చాడు. కలవరు చెందవద్దు, ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరియా నీవు భయపడనే, యోసేపు భయపడవద్దు. నీకు మంచి రోజులు వస్తున్నాయి, నీకు మంచి రోజులు వస్తున్నాయి. యోసేపు మరియ యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతా కొనియాడేటువంటి రోజులు నీకు రాబోతున్నాయి. ఇది అవమానంగా భావించవద్దు. రక్షణను, దైవ సన్నిధిని, ఇది నీకు ఆశీర్వాదం ఇచ్చేటువంటిది, ఇది గొప్ప రక్షణ ఇచ్చేటువంటిది, గొప్ప దేవుని ఇచ్చేటువంటిది. నీ స్థాయిని అమాంతముగా, ఆకాశమంత ఎత్తుగా నిన్ను హెచ్చించేది. దైవ సన్నిధికి వెళితే లోకాన్ని విడిచిపెడితే డబ్బులు ఎట్లా వస్తాయి, ఏం వస్తాయి అనుకుంటున్నావేమో. వాటన్నిటికంటే ఉన్నతమైన స్థాయి ఇక్కడ దేవుడు ఇస్తాడు నీకు. అక్కడ తిరిగి నువ్వు సంపాదించిన దానికంటే కూడా ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడు. 100 రెట్లకు దేవుడు ఇస్తాడు. ప్రభుని నమ్మండి, ప్రభు మాటలు నమ్మండి, సేవకుడు చెబుతున్న మాటలు నమ్మండి. ప్రభు తప్పకుండా మీకు సహాయమును దేవుడు చేస్తాడు. 7వదిగా మనం చూసినట్లయితే, ప్రాకారముగా కట్టబడిన స్థలం అది. బెత్లెహేము ఎలా ఉంది? ఇప్పుడు ప్రాకారముగా కట్టబడినటువంటి స్థలముగా ఉంది. రెహబాము యెరూషలేములో ఉన్నప్పుడు యోధా ప్రదేశమందు బెత్లెహేమును ప్రాకారముగా దేవుడు అక్కడ కట్టించాడు. ఇది మనకు 2వ దినవృత్తాంత గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం నుండి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చాలు, మనకి మీరు చదువుకోండి, అవసరం లేదు. కనుక దేవుడు ఏం చేశాడనమాట, ఆ స్థలానికి దేవుడు ఏమిచ్చాడు? ప్రాకారముగా దేవుడు దానిని కడుతున్నాడు. అంటే భద్రతను ఇస్తున్నాడు. నీకు నాకు భద్రత. శత్రువు భద్రత లేనప్పుడు, రక్షణ లేనప్పుడు సునాయాసంగా ఇంట్లోకి వచ్చేస్తాడు. అదే భద్రత ఉంటే శత్రువు మన మీదకి రావటానికి, మనలో ఉన్న దాన్ని దోసుకెళ్ళటానికి వీలు ఉండదు. అంటే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనకు భద్రతను ఇస్తున్నాడు. ఎవరు నిన్ను దోసుకోకుండా, ఏ శత్రువు నిన్ను దోసుకోకుండా, ఎవరు నీకు హాని చేయకుండా, ఎవరు నీ బిడ్డలకు, నీ ఆస్తికి దేనిని కూడా దోసుకుని వెళ్లకుండా, నీ విలువైన జీవితాన్ని దుఃఖంలోనికి, వేదనలోనికి నట్టివేయబడకుండా నువ్వు నిశ్చింతగా, ఆనందముగా, హాయిగా నువ్వు జీవించడానికి దేవుడు నీకు ఒక భద్రతను ఇచ్చేవాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. బెత్లెహేము అనేటువంటిది భద్రతని ఇవ్వటానికి ప్రభు అక్కడికి జన్మించాడు. ఇక మనం జాగ్రత్తగా చూసినట్లయితే, 7వదిగా మనం చూసినట్లయితే భద్రతగా లేకపోతే ప్రాకారముగా కట్టబడిన స్థలము ఇది. అపోస్తలుల కార్యగ్రంథంలో 10వ అధ్యాయం 36 వచనం ఒకసారి చదవండి, నేను క్లోజ్ చేసేస్తాను. అపోస్తలుల కార్యగ్రంథము
10వ అధ్యాయం 36వ వచనం. ఆ, 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 ఆ. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారు అందరికీ, కొంతమందికి అపోహ ఏంటంటే యేసుక్రీస్తు క్రైస్తవుల దేవుడే అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఎవరి దేవుడు అనుకుంటున్నారు? క్రైస్తవుల దేవుడే అనుకుంటున్నారు. వాస్తవంగా మనం చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు ముందుగా యేసు ప్రభును కనుగొన్నట్లుగా బైబిల్ చరిత్ర చెబుతుంది. అంటే ఇది ఎక్కడో అమెరికా నుంచో మరొక దేశం నుంచి వచ్చే సువార్త కానే కాదు, ఇది ముందుగానే మనవాళ్లే కనుగొన్నటువంటి రక్షకుడు. హల్లెలూయా. కనుక కొంతమందికి యేసు ప్రభు వారు దేవుడిగా వారు అంగీకరించట్లేదు. యేసు ప్రభు వారు కొంతమందికి మాత్రమే దేవుడు అన్నట్లుగా లోకం చూస్తుంది. మనం ఆలోచిస్తే మన భారతదేశము ఆసియా ఖండములో ఉన్న ఈ ఆసియా ఖండములో ఉన్నటువంటి బెత్లెహేములో యేసు ప్రభు వారు జన్మించారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆసియా ఖండములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆయనను అంగీకరిస్తే మన జీవితం ఆయన చేతిలో పెడితే మన యొక్క జీవితాలకు దేవుడు రక్షణ ఇస్తాడు, మనకు నెమ్మదినిస్తాడు, అభిషేకం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. మన జీవితాలు పూర్తిగా భద్రతను కలిగించి మన జీవితాలకు ఏ దుష్టుడు రాకుండా దేవుడు మనకు చక్కని ఎదుగుదల దేవుడు మనకు సహాయం. అందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి, అందుకు వచ్చాడు. కనుక యేసు ప్రభు అందరికీ దేవుడే, అందరికీ రక్షణ ఇవ్వటానికి, అందరిని దీవించడానికి, అందరి కలవరాలను దేవుడు తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇవాళ మనం చూస్తే మనమేమో యేసు ప్రభు పుట్టాడని మనమేమో ఇళ్ళు వాకులు శుభ్రం చేసుకుని కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు చేసుకుని మనం ఉంటే మిగతా వాళ్ళు అసలు ఇది ఎవరు మాకు సంబంధం లేదు, ఈ పండుగ మాది కాదు, ఇది పలానా వాళ్ళ పండుగ అన్నట్టుగా కొంత బ్యాచ్లో ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు చేసుకునే పండుగలప్పుడు మనం కూడా అట్టేగా ఉంటాం. అంటే ఒక భూమి మీదే ఒక ప్రాంతంలోనే ఒకరొక విధంగా మరొకరు ఒక విధంగా ఉన్నారు. ఈ క్రిస్మస్కి ఏమో మనం నిద్రాహారం లేకుండా యేసు ప్రభుని మనం ఎంతో కొనియాడుతున్నాం, కానీ మిగతా వాళ్ళు ఆ విధంగా లేరు. అయితే ప్రభువు చెప్పే మాట ఏమిటంటే బెత్లెహేములో ఎందుకు కోరుకున్నాడంటే బెత్లెహేములో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కనుక ఇలాంటి వారికి దేవుడు ఏమి ఇవ్వాలని వచ్చాడు? రక్షణను, ఆనందాన్ని, వెలుగునివ్వాలని వచ్చాడు. ఈరోజు నీవు కూడా ఆ స్థితిలో ఉంటే ప్రభు నీలో ఉదయించి నీకు సమాధానమును ఇవ్వాలని వచ్చాడు. అంటే ఈ క్రిస్మస్ నీకు సమాధానమును, రక్షణను, దుఃఖము, కన్నీరు తీసివేయటానికి, భద్రతనివ్వటానికి, ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభువాన్ని నిజంగా మన హృదయాల్లో ఏం చేయాలి? ఉదయించేటట్లుగా చూసుకోవాలి. ఇంటి మీద కట్టుకోవటం, అక్కడ కట్టుకోవటం, ఇక్కడ కట్టుకోవటం కంటే కట్టండి, కట్టొద్దంటలేదు. వాటికంటే కూడా నీ హృదయం లేసై ఉంటే అది మనకు మంచిది. బయట ఉంటే ఆరిపోద్ది, లోపల ఉంటే ఆరిపోదు. హల్లెలూయా. బయట ఉంటే మనుషులు చూస్తారు, లోపల ఉంటే దేవుడు చూస్తాడు. నేను మనుషులుగా చూడాల్సింది ఎవరు చూడాలి? నీ లైటింగు, నీ డెకరేషన్ అంతా ఎవరు చూస్తారు? హృదయంలో డెకరేషన్ ఎవరు చూస్తారు? లోకం చూడదు, దేవుడు చూస్తాడు. కనుక ఏ డెకరేషన్ దేవుడికి ఇష్టం? హృదయంలో డెకరేషన్. ఇప్పుడు అయ్యగారికి ఏ డెకరేషన్ కనబడుతుంది? అసలు ఇప్పుడు వీళ్ళందరూ ఇంత స్టార్లుగా ఉన్నారు, అసలు వీళ్ళు పాత వాళ్ళేనా, ఎప్పుడు వచ్చినా సంఘమేనా, అసలు కాదా? చూడగా అవునండి వీళ్ళేనండి. ఎందుకంటే ఈ క్రిస్మస్ మనలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా, ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్సుతో, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా దేవుడు మన జీవితాల్లో ఎంత గొప్ప కృపను దేవుడిచ్చాడు. కనుక దీనిని ఎప్పటికీ ఇది ఒక్కరోజుతోనైనా ఈ సంతోషం రోజు కావాలా? ఏంటంటే అటు చూస్తా రోజు కావాలా, అప్పుడప్పుడైనా? మరి రోజు కావాలని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ ఆనందం, సంతోషం రోజు ఉండాలి మనకి. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. ఇది యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ సంతోషానికి ఇవ్వగలడు. మరలా ఎక్కడ ఎవరు నీకు సహాయము చేయలేరు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, మా రక్షకుడా, ఈరోజు అనేక విషయాలు ప్రభువా చెప్పుకుంటూ వస్తున్నాం.
ఈ క్రిస్మస్ గురించి ఎన్నో విషయాలు ఎన్నో కోణాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం అయ్యా. ఈరోజు ప్రత్యేకముగా నైనా బెత్లెహేమును గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకు అక్కడ జన్మించాడు, ఆ బెత్లెహేము యొక్క ప్రత్యేకమైన స్థానం ఏంటి అంటే అక్కడ చాలా దుఃఖము వేదన ఉందయ్యా. అక్కడ రక్షణ లేదు, భద్రత లేదయ్యా. అక్కడ ఉన్నటువంటి వారికి అభిషేకము లేదయ్యా. అక్కడ ఉన్న వారికి రక్షణ లేదయ్యా. వీరందరూ దేవుని కృపలో రక్షించబడాలి. ఒక్క పాపి నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. అందుకే ప్రభువా అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలనే ఉద్దేశంతో నీవు బెత్లెహేమును కేంద్ర బిందువుగా దాన్ని నీవు ఏర్పాటు చేసుకున్నావు. ప్రపంచ దేశములన్నిటికీనైనా అది కేంద్రముగా ఉండి అక్కడి నుండి రక్షణ బయలు వెళ్ళాలి, వెలుగు బయలు వెళ్ళాలి. అక్కడి నుండి కన్నీరు తుడిసే వ్యక్తులు బయలు వెళ్ళాలి. నరకములను తప్పించబడేవారు, పరలోకానికి వెళ్ళేవారు. ఈ చిన్న మాటలు ప్రభువా మా ప్రియ బిడ్డలకు, సంఘమునకు, గ్రామానికి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉన్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.